వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అండి. ఇది సెకండ్ టైం అండి గెట్ రెడీ విత్ మీ చేయడం. ఫస్ట్ ఒకసారి చేశాను. మీరు ఇది సెకండ్ టైం. మీకు నచ్చుతున్నాయా లేదా కమెంట్ చేయండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అది కూడా కమెంట్ చేయండి. కొంచెం ట్రైప్యాడ్ లేదండి, ఆర్డర్ పెట్టాను, అది వచ్చేదా కొంచెం కష్టం. కూర్చొని పిల్లో సపోర్ట్ తీసుకొని ఫోన్ కెమెరా పెట్టుకొని చేయాల్సి వస్తుంది. కొంచెం కష్టంగా ఉంది. ట్రైపాడ్ వస్తే కొంచెం ట్రైపాడ్కి పెట్టుకొని నిలబడి చేస్తానండి. అప్పుడు దాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ట్రైపాడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంచెం నీట్గా కొంచెం బాగా రావడానికి కూడా అవకాశం ఉండిద్దండి. ఇప్పుడు సపోర్ట్ లేదు కాబట్టి పిల్లో సపోర్ట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఏమనుకోవద్దండి, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే అండి, మనం ముఖ్యంగా లేడీస్ ఉన్నాం కదండి, అమ్మ వాళ్ళు కష్టపడి మనల్ని చదివిస్తారు. మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనం జాబ్ చేద్దాం అనుకుంటాం, కానీ జాబ్ చేయలేము. ఎందుకంటే హౌస్ వైఫ్ ఇంట్లో సిచ్యువేషన్స్ అండి. పిల్లలు ఉంటారు, పిల్లల్ని చూసుకోవాల్సి ఉంటుంది. అత్తమామలు ఉన్న వాళ్ళు ఉంటారు, అత్తమామల్ని చూసుకోవాల్సి ఉంది. హస్బెండ్ చూసుకోవాలి. వీటన్నిటి వల్ల ఏంటంటే మనం జాబ్ చేయలేకపోవచ్చు అండి. హౌస్ వైఫ్గానే ఉండాల్సి వస్తుంది. ఇంకేంటంటే మనం ఎంతైనా చదువుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. అందులో నేను కూడా ఒకదానండి. చదువుకొని కూడా ఏం చేయలేకపోతున్నాను గిల్టీ ఫీలింగ్ చాలా రోజుల నుంచి ఉందండి. నేను కూడా ఏం చేద్దాం, చదువుకొని కూడా ఏం చేయలేని పరిస్థితులు అండి. కాకపోతే మనం ఇప్పుడు అప్పట్లా కాదు, ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్లో అవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఇస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఏం తెలియట్లేదండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. అనవసరంగా ఆన్లైన్లలో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్లు అనేది మీరు నమ్మొద్దండి. అది ట్రస్టెడ్ అవునా కాదనేది కూడా మనకు తెలియదండి. ఎవరో చెప్తున్నారు, మేము చేస్తాము, వాళ్ళు మాకు తెలుసు, వీళ్ళు ఎవరు మనకు తెలియదండి. ఎవరు వచ్చి మనతో డైరెక్ట్గా మాట్లాడరు, ఎవరు మనకు తెలియదు. అందరూ ఫోన్ ద్వారా తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోనండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే స్కామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మనము హౌస్ వైఫ్గా ఉండడం వల్ల ఒక డిప్రెషన్లో ఉంటామండి. మనం ఏం వర్క్ చేయట్లేదు, మనం ఏదో ఒకటి సాధించాలి, మనం ఇండిపెండెంట్గా ఉండాలి, మన సొంతంగా డబ్బులు సంపాదించాలి, మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి, మన పిల్లలకి మనం ఏదో ఒకటి మనకు నచ్చింది గిఫ్ట్ కొనియాలనే ఆతృతలో ఏదో ఒకటి చేసేద్దాం. జాగ్రత్త అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.